65 ఏళ్ళు దాటిన తర్వాత కింద పడడం అనేది చాలా మందిలో జరుగుతుంటుంది. ఇప్పుడు ఓపీలో అడుగుతాం ఎట్లా పడ్డారు అని. దీనికి మామూలుగా 3 ముఖ్య కారణాలు గమనిస్తాం అన్నమాట పడటానికి. దీంట్లో మొదటిది ఏంటంటే బాత్రూంలో పడడం. కింద వాటర్ ఉంటాయి, బాత్రూమ్ టైల్స్ అనేవి బాగా స్లిప్ అయ్యేటట్టు ఉంటాయి. దానివల్ల బాత్రూంలో నీళ్ళ మీద జారి పడతారు, చాలా వరకు రాత్రిపూట. ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బాత్రూంలో ఎప్పుడు నైట్ టైం కూడా లైట్ వేసి ఉండాలి. ఎప్పుడు నీళ్లు నిలిచేటట్టు ఉంచకూడదు. వెట్ ఏరియా, డ్రై ఏరియా సెపరేట్గా పెట్టుకొని పాస్ వెళ్ళే దగ్గర అక్కడ కింద నీళ్లు లేకుండా చూసుకోవాలి. పెద్ద వయసు వాళ్ళలో బాత్రూమ్ దగ్గర అటు ఇటు పట్టుకోవడానికి రాడ్స్ అనేవి ఉండాలి. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే పట్టలు. ఇప్పుడు మా ఇంట్లో కూడా చూస్తాను, మా అమ్మ పట్టలు ఎక్కడ చీప్గా దొరికాయి అని చెప్పేసి పట్టలు కొనిద్ది. ఆ పట్ట మీదే జారి పడిద్ది అనమాట. సో ఎప్పుడు కానీ పిసినారతనంతో పిచ్చి పిచ్చి పట్టలు కొనకూడదు. కాళ్ళ కింద వేసే పట్ట మంచిది అయ్యి ఉండాలి, అసలు జారకూడదు కాలు పెడితే. సో మంచి డోర్ మ్యాట్స్, పట్టలు అనేవి మంచివి కొనుక్కోవాలి. మూడోది, ఒక వయసు దాటాక డ్రైవింగ్ అనేది చాలా మందికి కష్టం. సరిగ్గా డ్రైవ్ చేయలేరు, పడిపోతూ ఉంటారు. ఇది ఎంతమంది పెద్దవాళ్ళకి చెప్పినా కూడా అస్సలు వినరనమాట. ఒక వయసు తర్వాత ఏం చేస్తారంటే బైక్ నడపలేకపోతున్నాం అని స్కూటీ కొనుక్కుంటారు. బైక్ కన్నా స్కూటీలోనే పడిపోయేది ఎక్కువ, ఎందుకంటే దాని చక్రాలు ఇంకా చిన్నగా ఉంటాయి కాబట్టి. ఒక వయసు తర్వాత నడకంత బాగాలేదు, బ్యాలెన్స్ సరిగ్గా లేదు, చూపు తగ్గుతుంది అంటే మాత్రం ముందు డ్రైవింగ్ అనేది ఆపేసేయాలి. అవసరమైన దగ్గర ఆటోలో ఏదో ఒకటి వాడుకోవాలి, కానీ డ్రైవింగ్ తగ్గించుకోవాలి. పెద్ద వయసున్న వాళ్ళు పడతారు, వెనకాల ఉన్న వాళ్ళు ఆవిని కూడా పడేస్తారనమాట. కాబట్టి ఒక వయసు తర్వాత డ్రైవింగ్ అనేది తగ్గించుకోవాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత వరకు పడడం తగ్గించవచ్చు. 65 దాటిన వాళ్ళందరికీ ఈ వీడియో పంపించాలి.